అందరికీ నమస్కారం। ఈరోజు 25వ తారీఖు నవంబర్ నెల 2024 ఈనాటి పంచాంగం ఎలా ఉంది, అలాగే 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుంటూ ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వాళ్ళు ధన ఆదాయం పెంచుకోవాలంటే ఏం చేయాలో కూడా తెలుసుకుందాం। ఈ శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనము శరత్ ఋతువు, అలాగే కార్తీక మాసం బహుళపక్షం, దశమి తిథి, నక్షత్రం కృతి, ఉత్తర నక్షత్రం సోమవారం అన్నమాట। మరి ఈనాటి ప్రత్యేకంగా దినఫలాలు చూస్తూ ప్రతి రాశి వాళ్ళు ధన ఆదాయం కలిగి ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం। మేషరాశి వాళ్ళు ఏ పని చేసినా 1-2 సార్లు బాగా ఆలోచించి చేయాలి, తొందరపాటు పనికిరాదు। అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన రోజు ఉంటుంది। ఉద్యోగం చేసే వాళ్ళకి బాగుంటుంది, వ్యాపారం చేసే వాళ్ళకి బాగుంటుంది। మేషరాశి వాళ్ళకి ధన ఆదాయం బాగా పెరగాలంటే ప్రతిరోజు లక్ష్మీ అమ్మవారి మంత్రాలు స్తోత్రాలు చదువుకొని అమ్మవారి యొక్క పూజ చేసుకోవటం, అలాగే ప్రత్యేకంగా శుక్రవారం నాడు బొబ్బర్లు దానం చేయటం లాంటివి చేయటం తప్పకుండా మీకు మేలు కలిగిస్తుంది। ఎటువంటి ధన ఆదాయ విషయంలో డౌట్ ఉన్నా కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేయండి, మీ జాతకం బట్టి ఎలా ఉంటుందో చెప్తాను। వృషభ రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజు, తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ చాలా ముందుకు దూసుకువెళ్తారు, పిల్లలతో బాగా ఎంజాయ్ చేస్తారు, తెలివితేటలు బాగా పనిచేయటం వల్ల అన్నిట్లో శుభాలు లాభాలు జరుగుతాయి। ఉద్యోగం చేసే వాళ్ళకి మంచి రోజు, వ్యాపారంలో మంచి లాభాలు కనిపిస్తున్నాయి। వృషభ రాశి వాళ్ళకి ధన ఆదాయాన్ని కలిగించేవాడు బుధగ్రహం కాబట్టి వెంకటేశ్వర స్వామి యొక్క మూర్తిని చక్కగా పూజలో పెట్టుకొని బుధవారం నాడు పెసర్లు దానం చేస్తూ రోజు విష్ణు సహస్రనామాన్ని ఎంత బాగా చదువుకుంటే మీకు అంత మేలు జరుగుతుందన్నమాట। మిథున రాశి వాళ్ళకి వాళ్ళ విలువైన వస్తువులు, భూములు, ఇల్లు కొనడానికి చాలా అనుకూలంగా ఉంది, తల్లి ఆశీస్సులు బాగా లభిస్తాయి, విలువైన వస్తువులు సంపాదిస్తారు, ఉద్యోగంలో బాగా మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి, వ్యాపారంలో లాభాలు బాగా కనిపిస్తున్నాయి। మీకు ధన ఆదాయం బాగా పెరగాలంటే ప్రతి సోమవారము శివాలయానికి వెళ్ళి బియ్యం దానం చేస్తూ శివుడికి అభిషేకం చేయటం, శివుడి యొక్క అర్చన చేసుకోవటం, మంత్రాలు చదువుకోవటం వల్ల ఖచ్చితంగా మీకు ధన ఆదాయం బాగా పెరుగుతుంది। కర్కాటక రాశి వాళ్ళందరికీ ఈరోజు ఏ పని చేసినా 1-2 సార్లు ఆలోచించి చేయాలి, తొందరపాటు పనికిరాదు। అలాగే అన్నదమ్ములతో బంధువులతో విరోధాలు రాకుండా చూసుకోవటం కూడా ముఖ్యంగా ఉంటుంది। మీరు అందరూ కూడా ఉద్యోగం చేసే వాళ్ళందరికీ ఈరోజు చాలా మంచి రోజు, వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా బాగా కష్టపడాల్సి ఉంటుంది। కర్కాటక రాశి వాళ్ళకి ధన ఆదాయాన్ని ఇచ్చేవాడు సూర్యుడు కాబట్టి ధనస్థానం సూర్యుడు కాబట్టి రోజు ఆదిత్య ఉదయం సూర్యాష్టకం చదువుకోవటం, ఆదివారం నాడు గోధుమతో చేసిన రొట్టెలు దానం చేయటం లాంటివి అనేక కార్యక్రమాలు చేయాలి। డౌట్ ఉన్నవాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయండి, నేను ఎలా చేయాలో చెప్తా। సింహరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ధన ఆదాయం బాగుంటుంది, కుటుంబ సంతోషం బాగుంటుంది, పిల్లల చదువులో పురోగతి కనిపిస్తుంది। అలాగే ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా మంచి రోజుగా ఈ రోజుని మనం చెప్పాల్సి ఉంటుంది। వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా మంచి లాభాలు కనిపిస్తున్నాయి। వీళ్ళకి ధన ఆదాయం బాగా రావాలంటే బుధగ్రహం యొక్క బుధవారం నాడు ఉపవాసం ఉండడము, బుధగ్రహానికి పెసర్లు గుళ్ళు వెంకటస్వామి గుళ్ళు పెసర్లు దానం చేస్తూ విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు చదివే వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది। కన్యారాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజు, సంతోషంగా ఆనందంగా గడుపుతారు, తిప్పడము అలసట అన్నీ కూడా బాగుంటాయి, అన్నిట్లో మంచి లాభాలు ఉంటాయి। అలాగే ధన ఆదాయం కానీ మీకు ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా బాగా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది, వ్యాపారంలో మంచి లాభాలు కనిపిస్తున్నాయి। ధన ఆదాయం పెరగాలంటే లక్ష్మీ అమ్మవారి పూజని ప్రతిరోజు చేసుకొని లక్ష్మీ మంత్రాలు చదువుకోవాలి। అలాగే శుక్రవారం నాడు బొబ్బర్లు దానం చేస్తూ చక్కగా అమ్మవారి పూజలు చేసుకోవడం మీకు ధన ఆదాయాన్ని బాగా కలిగిస్తుంది అన్నమాట। తులారాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు అన్ని రకాలుగా చూసుకున్న ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉంటుంది, ఖర్చులు అదుపులో పెట్టడానికి ప్రయత్నం చేయాలి, ఉద్యోగంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, తప్పుడు దొరలే అవకాశాలు లేకపోలేదు। అయితే వ్యాపారం చేసే వాళ్ళకి చాలా బాగుంది। వీళ్ళకి ధన ఆదాయాన్ని పెంచేవాడు సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి, ఆంజనేయ స్వామిగా మనం చెప్పొచ్చు। వీళ్ళు ప్రతి మంగళవారం కూడా ఎర్ర కందిపప్పు దానం చేస్తూ ఈ మంత్రాలు దేవుళ్ళవి చదువుకోవటం వల్ల ఖచ్చితంగా ధన ఆదాయం బాగా పెరుగుతుందన్నమాట। వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఏ పని చేసినా చాలా మంచిది, ధన ఆదాయం బాగా కలిగి ఉండి సంతోషంగా ఆనందంగా గడుపుతారు। అలాగే మీరు ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా చాలా మంచి రోజుగా ఈ రోజుని చెప్పాలి, వ్యాపారం చేసే వాళ్ళకు కూడా చాలా బాగుంది। మీకు ధన ఆదాయాన్ని కలిగించే వాళ్ళు దత్తాత్రేయ స్వామి లేదా
గురువు యొక్క స్థానంలో వెళ్ళి గురువుని ఎంతగా పూజించుకొని గురువారం నాడు శనగలు ప్రసాదం దానం చేస్తూ గురు మంత్రాలు జపాలు భజనలు చేసుకోవటం వల్ల మీకు ధన ఆదాయం బాగా పెరుగుతుందన్నమాట. ధనుస్సు రాశి వాళ్ళని గమనిస్తే ఈరోజు మంచి కీర్తి ప్రతిష్టలు పెంపొందించుకుంటారు, నలుగురి చేత శభాష్ అనిపించుకుంటారు. అలాగే ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు, వ్యాపారంలో అన్నిట్లో లాభాలు విజయాలు సాధిస్తారు. మీరందరూ ధన ఆదాయం పెరగడానికి ప్రతి శనివారము శని గ్రహం దగ్గరికి వెళ్ళి చక్కగా 19 సార్లు ప్రదక్షిణ చేస్తూ శని మంత్రం చదువుకుంటూ నువ్వులు లాంటివన్నీ కూడా నల్ల నువ్వుల లాంటివి స్వామికి ప్రసాదంగా పెట్టి చేయండి. నాకు ఫోన్ చేస్తే మీకు ఎలా చేయాలి ఏం చేయాలి అన్నీ క్లియర్గా చెప్తాను. అలాగే ధన ఆదాయం శని యొక్క గ్రహం వల్ల మీకు బాగా పెరుగుతుందని చెప్పి తెలుసుకోవాలి. మకర రాశి వాళ్ళందరికీ అదృష్టం చాలా బాగా కలిసి వస్తుంది. తండ్రి పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులు బాగుండి వాళ్ళ నుంచి రావాల్సిన ఆస్తులు చేతికి వచ్చే అవకాశాలు, శుభవార్తలు బాగా వింటారు. అదృష్టం తనంతట తానే చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళందరూ కూడా ఉద్యోగం చేసే వాళ్ళైతే చాలా మంచి రోజుగా మనం చెప్పాలి. వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా మంచి లాభాలు ఉన్నాయని చెప్పొచ్చు. మరి మీకు ధన ఆదాయం పెరగాలంటే శనిగ్రహం యొక్క అనుగ్రహం కొరకు శనివారం నాడు తలస్నానం చేసి శనిగ్రహం దగ్గర 19 సార్లు ప్రదక్షిణ చేసుకుంటూ శని పూజ చేసుకోవటం వల్ల ప్రత్యేకంగా మీకు ధన ఆదాయం బాగా పెరుగుతుంది. కుంభరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఏ పని చేసినా 1-2 సార్లు ఆలోచించి చేయాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అష్టమ చంద్రుడి యొక్క స్థితి బాగా లేకపోవడం వల్ల చిన్న చిన్న విషయాల వల్ల కూడా అనారోగ్యము, శత్రువులు పెరిగే అవకాశాలు ఉంటాయి. మరి ఉద్యోగం చేసే వాళ్ళందరూ బాగా కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారంలో లాభాలు బాగుంటాయి. మీకు ధన ఆదాయం పెంపొందింపజేసేది గురుగ్రహం కాబట్టి గురువారం నాడు దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళి శనగలు ప్రసాదంగా పంచి అక్కడి నుంచి మీరు గురువు యొక్క మంత్రాలు చదువుకుంటూ నలుగురికి అన్నదానం లాంటివి కార్యక్రమాలు పెట్టుకోవడం వల్ల గురువారం నాడు బాగా ధన ఆదాయం పెరుగుతుందన్నమాట. మీనరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజు. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. అలాగే మీరు పిల్లలతో బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ యొక్క డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తారు. తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు దూసుకువెళ్తారు. ఉద్యోగం చేసేవాళ్ళు బాగా కష్టపడి కాన్సంట్రేషన్ చేస్తే లాభాలు ఉంటాయన్నమాట. మరి చూసాం కదా మీనరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ధన ఆదాయం పెరగాలంటే మంగళవారం తలస్నానం చేసి ఎర్ర కందిపప్పు దానం చేస్తూ సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి, ఆంజనేయ స్వామి యొక్క దర్శనం చేసుకుంటూ అక్కడ మీరు మంత్రాలు చదువుకోవడం వల్ల మేలు జరుగుతుంది. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ యొక్క కాల్ కోసం వెయిట్ చేస్తుంటాను. మీ గోపాలయ్య గారు.